చెప్పేసి మేము చెబుతున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా వినియోగిస్తుందని చెప్పేసి ఒక సవాల్ విసిరితే ఆ సవాల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక 35-40 మంది యువకులందరం కూడా ఆ సవాల్ను స్వీకరించి ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి, మేము టెస్ట్కి సిద్ధం, మేము వస్తాం, మీరు రండి అని చెప్పి సవాల్ విసిరి చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి వెళ్ళేసి మేము వెయిట్ చేస్తే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఆ యొక్క సవాలు స్వీకరించి ముందుకు రాలా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గంజాయి వ్యాపారాన్ని వినియోగించడంతో పాటు గంజాయి వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందంటలో ఎటువంటి అనుమానం లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో కల్టివేషన్ కోసం ఏకంగా మంత్రులతోటే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గంజాయి యొక్క నమూనాలని, అంటే వాటి యొక్క ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ కల్టివేషన్ జరుగుతుంది, దాన్ని ఎలా రూపుమాపాలి, ప్రజలు ఎలా చైతన్యపరచాలనే దాని మీద ఒక రూట్ మ్యాప్ తీసుకొని ఒక సబ్ కమిటీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పటికీ 9,764 మంది మీద కేసులు పెట్టడం తప్పుడు 75 మంది మీద ఇప్పటికే పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా 18,000 క్యాంపులు కాలేజీల్లో ఏర్పాటు చేసి అవేర్నెస్ క్యాంపులు తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ ఈనాడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజున సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నాం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చర్యలు తీసుకోవడంలో ముందుకు వచ్చిన విధంగా ఏ రోజైనా సరే తన పార్టీ వారు తప్పు చేస్తే కార్యక్రమాలకు దూరం వివరణ ఏమన్నా అడిగారా? వినండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. బ్రహ్మచౌదరి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు చెప్పగలరా హోంమంత్రి, ఎస్ ఇక్కడ జీరో కల్టివేషన్ గంజా అండ్ జీరో అంటే డ్రగ్ ప్రూఫ్, ఒక్క డ్రగ్ ప్యాకెట్ కూడా కదలట్లేదు అటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పగలుగుతారా హోంమంత్రి వాళ్ళు? ఋషి గారు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. గతంలో హైదరాబాద్ కళాశాలలో కానీ, ఆంధ్ర కళాశాలలో కానీ, ముంబైలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా వాటి యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో బయటపడేవి. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల హస్తం బయటకు వచ్చేది. కానీ ఈనాడున ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రమేయం బయటికి రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు 20 నెలలు పట్టింది ఈ రోజు మీరు చెప్పినటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రావడానికి. ఒకప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ఇలా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి, జీరో కల్టివేషన్ తీసుకురావడానికి. అదే మేము చెప్తున్నాం. 9,000 మందిని ఇప్పటికీ జైలులో కేసులు పెట్టాము, 75 మంది మీద పీడీ యాక్ట్ పెట్టాము, దాదాపు 828 గంజాయి దొరికేటువంటి ప్లేసులుగా గుర్తించి వాటిని జీరో కల్టివేషన్ తో పాటు వాటన్నింటిని కూడా గంజాయి దొరకనటువంటి ప్రాంతాలుగా తీసుకొచ్చాం. గంజాయి ముట్టుకోవాలంటే భయపడటం కోసమే ఈగల్ టీం తీసుకొచ్చాం. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గంజాయి నివారణ కోసం ఒక మీటింగ్ పెట్టాడా? లేకపోతే అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ లో మీరు అంత పని చేస్తూ ఉంటే, అంత కార్యక్రమం చేస్తూ ఉంటే మీ పార్టీ ఎంపీ వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటాడు. అదే కదండి, ఏపీలో దొరకట్లేదు కాబట్టి హైదరాబాద్ తీసుకున్నాడు అనుకోవాలి, ఆయన పాజిటివ్ వచ్చింది కాబట్టి. అదే ఇందాక నాగార్జున గారు చెప్పిన విధంగా తప్పు జరిగింది, దాని యొక్క వివరణంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారంటే ఇక్కడ చర్చ. వెంటనే చంద్రబాబు నాయుడు గారు షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పడంతో పాటు వచ్చేటువంటి వివరణ చూసిన తర్వాత, పార్టీకి ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. తప్పు నిజంగా చంద్రబాబు తప్పు చేస్తేనే ఆయన వదిలిపెట్టలేదు. మహిళల మీద ఒక కామెంట్ పెట్టిన వాడిని ఒక రోజులో అరెస్ట్ చేయించిన జైలుకు పంపించినటువంటి చరిత్ర. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తొందరపాటులో ఒక చిన్న మాట మాట్లాడినప్పుడు లోకేష్ గారు జైలుకు పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి సామాన్యుడైనా పొలిటీషియన్ అయినా ఒకేలాగా బిహేవ్ చేస్తారని కూడా ప్రూవ్ చేయండి. ఒకటి సమారామారెడ్డి గారు, ఋషి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తారు. నీ కార్యకర్తల మీద కానీ, నీ నాయకుల మీద కానీ ఆరోపణలు వచ్చినప్పుడు, అంటే అంబటి రాంబాబు మీద ఆరోపణలు వచ్చినాయి, మాధవ్ మీద ఆరోపణలు వచ్చినాయి, మా ఆరోపణలు కాదు నిజం